బీజేపీ టీడీపీ జనసేన పొత్తుపై ఇవాళ క్లారిటీ వస్తుందా? ఇదే ఇష్యూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇవాళ రాత్రి అమిత్ షా నడ్డాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ చేరుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన ఏపీ బీజేపీ నేతలు హైకమాండ్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 10న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. టీడీపీ జనసేన ఇప్పటికే తొలి జాబితా ప్రకటించి ఉమ్మడి ఎజెండాతో జనంలోకి వెళ్తున్నాయి. బీజేపీతో పొత్తు ఉంటుందని పదే పదే చెబుతోంది జనసేన. అయితే పొత్తులపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటూ తేల్చలేదు బీజేపీ హైకమాండ్. నిన్న గంటన్నర సేపు భేటీ అయిన పవన్, చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. పొత్తుపై క్లారిటీ వస్తే సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని చూస్తోంది కూటమి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఈ రోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈరోజు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరితో కూడా చకచక ఈ బీజేపీ సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వస్తుంది. ఆ మేరకు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇటు బీజు జనతాదళ్ కానీ ఒరిస్సా నుంచి, అదేవిధంగా బీహార్ నుంచి జేడీయూ కానీ ఇతరత్ర అనేకటువంటి ఇతర పార్టీలతో స్థానికంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి వారందరితో కూడా సీట్ల సర్దుబాటు చేసుకోవాలన్నదే బీజేపీ యొక్క ఆలోచన. ఆ మేరకు అందరితో కూడా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు 2 వారాల క్రితం ఢిల్లీకి రావడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీకి వచ్చిన తర్వాత దాదాపు 1 గంట పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా నివాసంలో ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా నివాసంలోనే మరొకసారి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలంతా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ముఖాముఖి సమావేశం జరపబోతున్నారు. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఉన్నటువంటి ఒక అసందిగ్ధత, కొంత గందరగోళ పరిస్థితిని ఈరోజు నివృత్తి చేసుకునేందుకే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి కోరుతుంది. లోక్సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం లేక దశాబ్దం పైగానే ఉంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా ఈసారి 3వసారి మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము అని చాలా ఘంటాపదంగా చెబుతుంటే బీజేపీ అగ్రనాయకులంతా కూడా ఈసారి ప్రతి రాష్ట్రం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహించాలి లోక్సభకు అన్న ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో కూడా పాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షం, పాత స్నేహితులైనటువంటి తెలుగుదేశం పార్టీతో మరొకసారి చేతులు కలిపి ఆ మేరకు కలిసి పోటీ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. ఆ మేరకు వీరందరూ కూడా ఈరోజు రాత్రి కలిసిన తర్వాత మా సీట్ల సర్దుబాటుకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి 9 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన చేయబోతుంది. దాదాపు 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాలు కోరుతుంది. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే స్థానికంగా తమకున్నటువంటి బలాబలను ఆధారం చేసుకుని టికెట్లు కేటాయిస్తే ఉమ్మడిగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా తెలుగుదేశం పార్టీ చేయబోతుంది ఈరోజు. దానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి రాయలసీమ ప్రాంతంలో తిరుపతి, అదేవిధంగా రాజంపేట, దాంతోపాటు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అరకు, ఏలూరు, అదేవిధంగా రాజమండ్రి, దాంతోపాటు నరసాపురం, ఈ 4 స్థానాలు, మొత్తం 6 స్థానాల్లో పోటీ చేసేందుకు అందరి మధ్య ఒక ఏకాభిప్రాయం వచ్చింది. అయితే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మరొక 3 స్థానాలు కూడా అధికంగా కోరబోతుంది. విజయవాడ, అదేవిధంగా వైజాగ్, విశాఖపట్నం, దాంతోపాటు హిందూపురం, ఈ 3 స్థానాల్లో కూడా తమకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఒక ప్రతిపాదన చేయబోతుంది. కాబట్టి ఈ సందిగ్ధతను ఈరోజు తొలగించుకొని ఆ మేరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు సమావేశం చాలా కీలకమైన సమావేశం. భారతీయ జనతా పార్టీ అన్ని భాగస్వామ్య పక్షాలతో కూడా ఇప్పటికే అవగాహన వచ్చింది. కాబట్టి అంతిమంగా ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బీజేపీ నేతలంతా కూడా 2 విడతలుగా, నిన్నొకసారి ఈరోజు ఒకసారి కూడా సుదీర్ఘంగా బీజేపీ అగ్రనాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సంఘ పరివార నేతలంతా కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఏ స్థానం నుంచి ఎంతమంది ఆశావహులు ఉన్నారు, వాళ్ళలో ఉన్నటువంటి పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరు సమర్థవంతమైనటువంటి గెలుపు గుర్రాలు అన్న అంశంపై కూడా ఒక జాబితాను కూడా రూపొందించుకోవడం జరిగింది. ఇటు లోక్సభ స్థానాలు కానీ, ఇటు అసెంబ్లీ స్థానాలు కానీ. కాబట్టి ఆ జాబితా ఒకవైపు బీజేపీ చూస్తుంది, పరిశీలిస్తుంది. దాంతోపాటు రాజకీయ అవసరాలు, పార్టీ అవసరాలు, ప్రభుత్వ అవసరాలు,
దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న ఒక అభిప్రాయాన్ని కలుగచేసేందుకు గాను అందరికీ అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం కల్పించే విధంగా ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రం నుంచి కూడా గెలుపొందాలి లోక్సభకి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పొత్తులకు శ్రీకారం చుట్టింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు జరగబోయే ఈ సమావేశంలో ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుంది. 10వ తారీఖున భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కాబోతుంది. కాబట్టి రెండో విడతగా అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించబోతుంది. ఈ నేపథ్యంలో ఏ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ స్థానం పోటీ చేయాలన్న అంశంపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో దీనిపై అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు శివరాత్రి ఉంది కాబట్టి ఈ లోపుగానే ఈరోజే దీనిపై చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చాయి. కాబట్టి ఈరోజు జరగబోయే ఈ కీలక సమావేశంలో ఖచ్చితంగా ఈ పొత్తులపై సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. కాపు ఓట్లపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ ఓట్ల చీలికపై దృష్టి సారించింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఈక్వేషన్స్ మారుస్తోంది వైసీపీ. ఏపీ వ్యాప్తంగా కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ నేతలు కలిశారు. చర్చల అనంతరం వైసీపీలో చేరడానికి ముద్రగడ పద్మనాభం ఒప్పుకున్నారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే ముద్రగడను బరిలోకి దించే ఆలోచనలో ఉంది వైసీపీ. కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముద్రగడతో ప్రత్యేక సమావేశాలు పెట్టించే యోచన చేస్తోంది వైసీపీ. ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి ఆహ్వానించామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నామన్నారు. అలాగే ముద్రగడకు ఆఫర్లు ఏమీ ఇవ్వలేదని, ఆఫర్లు ఇస్తేనే పార్టీలో చేరుతాననే వ్యక్తి కాదని చెప్పారు. వైసీపీలో చేరితే ఆయనకు తగ్గ సముచిత స్థానం కల్పిస్తామన్నారు ఆయన. ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా రాబో రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి సుధీర్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ నేతలు కలిశారు. అలాగే ముద్రగడ కూడా దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించినట్టు మనకి సమాచారం ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సాయి సుధీర్? రఫీ, ముద్రగడ పద్మనాభంను వైసీపీ నేతలు కలిసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. అన్కండిషనల్గా ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరతారు. వచ్చే వారంలోనే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. డేట్ కూడా ఫిక్స్ అయిందని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లుగా కూడా మనకు పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. అంటే ఈక్వేషన్స్, సామాజిక వర్గాలు, సమీకరణాలు, కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అదేవిధంగా ఉత్తరాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా
కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని వైసీపీ భావించింది. దానికి తగ్గట్లుగానే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అదే తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఫ్యాక్టర్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ సామాజిక వర్గం నేతలు, అదేవిధంగా ఆ సామాజిక వర్గంలో ఈక్వేషన్స్ ఆధారంగా నేతల్ని వైసీపీ స్ట్రాటజీగా పార్టీలోకి ఆహ్వానిస్తుంది. గత వారంలో చేగొండి హరిరామయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ సంబంధించి, అదేవిధంగా ఈరోజు తాజాగా ముద్రగడ పద్మనాభంను వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వైసీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఏదైనా ఆఫర్లు ఇస్తే పార్టీలోకి వచ్చే వ్యక్తి ముద్రగడ పద్మనాభం కాదు, ఆయన వెనుక బలమైన సామాజిక వర్గంగా ఉంది. కాబట్టి దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఖచ్చితంగా సీఎం జగన్కి తెలుసు. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభంకు ఉన్నతమైన అవకాశం కల్పిస్తామని ఇటు మిథున్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్. దీన్ని బట్టి వైసీపీ ఒకటే స్ట్రాటజీతో వెళ్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాలు కావచ్చు, ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 34 నియోజకవర్గాల్లో కూడా కాపు ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని వైసీపీ అధినాయకత్వం కావచ్చు, పార్టీలోని పెద్దలు భావించారు. దానికి తగ్గట్లుగానే ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి చేర్చుకోవడానికి క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి గత వారం రోజులుగా డెవలప్మెంట్స్ మనం చూసుకుంటున్నాం. గత వారంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. ఆయన పార్టీలోకి చేరరు అని ఆ బహిరంగ లేఖ సారాంశం. దాని తర్వాత 1 by 1 ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి గణేష్ కూడా ఇటు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారు. దానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చాయి. సీఎం ఆదేశాల మేరకే సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు తాము ఇక్కడికి వచ్చామని మిథున్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది సెకండ్ ఆప్షన్గా తీసుకుంటే ప్రస్తుతానికైతే ముద్రగడ పద్మనాభంను ఆయన కుమారుడిని కూడా పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గంలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఓట్ల చీలికపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఏ పార్టీకి కూడా గంపగుత్తుగా పడే అవకాశం లేదు. ఇటు కూటమి కావచ్చు, టీడీపీ జనసేన కూటమి కావచ్చు, మరోవైపు వైసీపీ కావచ్చు, ఈ రెండు కూడా కాపు ఓట్లు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్లుగా స్ట్రాటజీ అమలు చేస్తుంది. సామాజిక వర్గాలు సమీకరణాలు కాపు సామాజిక వర్గంలో బలంగా ఉన్న నేతలపై దృష్టి పెట్టింది. దానికి తగ్గట్లుగానే ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకోవడానికి ఇటు వైసీపీ దృష్టి పెట్టింది. దానికి తగ్గట్లుగానే చర్చలు కూడా ఒక దశలోకి వచ్చాయి. అంటే మరొక 2-3 రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరతారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కూడా అనుచరుల దగ్గర ఒకటే చెప్తున్నారు, త్వరలోనే శుభవార్త వింటారు. మనం ఉన్నత స్థాయిలో ఉండాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ పద్మనాభం అనుచరుల దగ్గర ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికకు సంబంధించి పిఠాపురం నుంచి పూర్తిగా రూరల్ ఏరియాన పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కనుక పోటీ చేస్తే ఆయనపై గెలుపోవటంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఈక్వేషన్స్ ఆధారంగా ఓట్ల చీలిక ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ముద్రగడ పద్మనాభంను పోటీ చేస్తే ఖచ్చితంగా కూటమికి గట్టి పోటీ ఇవ్వచ్చని, గట్టి ఫైట్ ఇవ్వచ్చని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది. ప్రస్తుతానికైతే పోటీకి సంబంధించి ఎటువంటి చర్చలు జరగనప్పటికీ కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్పై వైసీపీ తరఫున ముద్రగడ పద్మనాభం బరిలోకి దింపడం, ఒకవేళ లేదంటే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వంగ గీత పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే అవతల వైపు సామాజిక వర్గాల లెక్కలు కావచ్చు, అదేవిధంగా కూటమి ఈక్వేషన్స్ ఆధారంగా వైసీపీ కాపు ఈక్వేషన్స్ తెరపైకి తీసుకొచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరొక 2-3 రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరిన తర్వాత ఆ ఈక్వేషన్స్ అన్నిటికీ ఎవరిని ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది వైసీపీ ఒక స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నట్లు మనకు తెలుస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయి సుధీర్. రైట్, అది కాపు ఓట్లపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గ ఓట్ల చీలికపై దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ ఎన్నికల బరి నుంచి పోటీకి నిలబడటం లేదు. పిసినికాడ సభలో మంత్రి అమర్నాథ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు పార్టీ అధినేత జగన్. ఇకపై పూర్తి స్థాయిలో అమర్నాథ్ పార్టీ సేవలు అందిస్తారన్నారు. అమర్నాథ్ స్థానంలో అనకాపల్లి నుంచి భరత్ను గెలిపించాలని కోరారు సీఎం జగన్. అమర్నాథ్కు మంచి భవిష్యత్తు ఉంటుందన్న ముఖ్యమంత్రి అతన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నానని సభాముఖంగా చెప్పారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైనవన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ మరోసారి సీఎం కావడం చారిత్రక అవసరమన్నారు. జగన్ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు కాదని అర్జునుడని అన్నారు. జగన్ను సీఎం చేయడానికి తాను పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమన్నారు అమర్నాథ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టు ఆయన పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి
అభిమన్యుడు కాదు అర్జునుడి అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ అర్జునుడికి మేము అందరం కూడా సైనికులు అనేటువంటి మాట నేను చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం అందులో ఏ రకమైనటువంటి తడబాటు కానివ్వండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది కానీ లేకుండా చేస్తాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నా గురించి చెప్పాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏ స్థాయిలో. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు లైవ్లో. రవిచంద్ర, వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ ఎన్నికల బరి నుంచి పోటీకి నిలబడటం లేదు. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు, ఎంపీగా వెళ్తారా, ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా అనే పొలిటికల్ స్పెక్యులేషన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెరదించింది. ఆయన సేవలను పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన పిసినికాడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. మంత్రి సేవలు పూర్తి స్థాయిలో పార్టీకి అవసరం అవుతాయి కాబట్టి ఆయన సేవలను ఉపయోగించుకుంటూనే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి సీటును ఇప్పటికే మలసాల భరత్కు కేటాయించారు కాబట్టి భరత్ను ఆశీర్వదించమని వేలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి కోరారు. దీంతో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా ఎంతో కీలకమైంది. ఆ ఉమ్మడి విశాఖ జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీ గెలుపునకు అవసరమైన ఒక బలమైన నాయకత్వం కావాల్సి ఉంటుంది కాబట్టి అమర్ను పార్టీ అవసరాల కోసం వినియోగించుకుంటామనే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు. అదే విషయాన్ని మంత్రి కూడా తర్వాత కన్ఫర్మ్ చేస్తూ తాను పోటీలో ఉండాలా లేదా అనేది అధినాయకత్వం ఇప్పటికే డిసైడ్ చేసింది కాబట్టి ముఖ్యమంత్రిని మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడడం కోసం తాను త్యాగానికైనా సిద్ధమని ఒక ప్రకటన చేశారు. తద్వారా పూర్తిగా తన సేవలన్నీ కూడా పార్టీకి వినియోగిస్తున్నట్టుగా ఆయన కన్ఫర్మ్ చేశారు. ఓవరాల్గా 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయం బాధ్యత కావచ్చు, లేకపోతే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక విధులను గుడివాడ అమర్నాథ్కు అప్పగిస్తూ ఇప్పటికే ఆయనను డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో పార్టీ పదవిని కట్టబెట్టింది. అదే హోదాలో ఆయన ఇప్పటికే 15 నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయ బాధ్యతలు కూడా చూస్తున్నారు. సాంకేతికంగా ఇటు రాజకీయ పరంగా కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా భావిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం జనసేన నుంచి గట్టి పోటీ వస్తుంది. జనసేన ఒక 4 సీట్లలోనూ మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. బలమైన అభ్యర్థులను రంగంలో దించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు పోల్ మేనేజ్ కావచ్చు, లేకపోతే నాయకత్వాన్ని ముందుండి నడిపించే బాధ్యతలు తీసుకోవడం కూడా గుడివాడ అమర్నాథ్కు చాలా కీలకం. గుడివాడ అమర్నాథ్ను పూర్తిగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు సన్నద్ధం చేయడం ఆయన భుజాలపై పెట్టింది. ఓవరాల్గా పోటీ నుంచి అమర్నాథ్ అయితే తప్పుకున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక 15 అసెంబ్లీ నియోజకవర్గాలను ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న పార్టీ గెలుపుకు ఆయన కృషి చేయబోతున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర. అవును, వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. టికెట్ విషయంలో నిన్నటి వరకు పంతానికి పోయిన ఆ ఇద్దరు నేతలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, జనసేన నేత దుర్గేష్, టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ విషయంలో టీడీపీ జనసేన మధ్య టికెట్ ఉత్కంఠకు తెరపడింది. తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. పవన్ ఆదేశాలు, చంద్రబాబు భరోసాతో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు దుర్గేష్. దీంతో రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, టికెట్ విషయంలో నిన్నటి వరకు పంతానికి పోయిన ఆ నేతలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? టీడీపీ జనసేన పార్టీల మధ్య తీవ్ర వివాదం నెలకొన్న రాజమండ్రి రూరల్ టికెట్కి సంబంధించి లైన్ క్లియర్ అయింది. ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడికే ఆయనకి టికెట్ ఖరారు కావడం జరిగింది. అలాగే ఇక్కడ టికెట్ రాజమండ్రి రూరల్ నుంచి టికెట్ ఆశించిన జనసేన పార్టీ నేత కందులు దుర్గేష్కు నిడదోలు జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయనకి కూడా టికెట్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా చూసినట్లయితే ఈ ఇద్దరు మధ్యన కూడా టికెట్ నీకంటే నాకంటే నాకు అని చెప్పేసి ఇద్దరు కూడా నీకా నాకా అనే విధంగా ఇద్దరు కూడా పోటీ పడటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఈ మేరకు
కందులు దుర్గేష్ తోటి ఆయన మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఆయనకి నచ్చజెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి తమ నిడదవోలుకు వెళ్ళి నిడదవోలులో పోటీ చేయాలని చెప్పేసి అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. దీంతో కందులు దుర్గేష్ శాంతించి తర్వాత అక్కడికి నిడదవోలు వెళ్ళడానికి ఆయన కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే మరొక 1-2 రోజుల్లో ఆయన ఈ నిడదవోలులో కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే కొద్దిసేపటి కిందట టీడీపీ నేత గోరెంట్ల బుచ్చి చౌదరి కూడా కొద్దిసేపటి కిందట మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ టికెట్ నుంచి నేనే పోటీ చేస్తాను, నాకు టికెట్ ఖరారైంది, ఈ అధిష్టానం ఈ మేరకు నాకు లైన్ క్లియర్ చేసిందని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే దుర్గేష్కి కూడా ఇక్కడ నిడదవోలులోకి జనసేన పార్టీ అభ్యర్థిగా నిడదవోలు నుంచి పోటీ చేస్తారు. అయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా ఇద్దరం కూడా రంగంలో దిగుతున్నాము, మా మధ్యన ఎటువంటి విభేదాలు కూడా లేవని చెప్పి గోరెంట్ల బుచ్చి చౌదరి వెల్లడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే నిన్న రాత్రి చూసినట్లయితే గోరెంట్ల బుచ్చి చౌదరి నేరుగా జనసేన పార్టీ రాజమండ్రి రూరల్లో జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ కందులు దుర్గేష్ని కలుసుకొని అక్కడ ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. ఇద్దరు కూడా శాంతియుతంగా నవ్వుకుంటూ కూడా మాట్లాడుకుంటూ ఒకరికొకడు సహకరించుకోవాలని చెప్పేసి ఇద్దరు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ అంటే ముందు టికెట్ విషయమై చెప్పి జనసేన శ్రేణుల్లోని చాలా అసంతృప్తి నెలకొని ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో గోరెంట్ల బుచ్చి చౌదరి కందులు దుర్గేష్ని కలిసినప్పుడు ఈ జనసేన శ్రేణులందరూ కూడా తనకు ఎన్నికల్లో సహకరించే విధంగా తమకు వాళ్ళందరినీ కూడా ఒప్పించి తనకు సహకరించే విధంగా కోరాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. అయితే ఈ మేరకు దానికి కందులు దుర్గేష్ కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా నేను పిలుపునిస్తాను, మీకు టీడీపీని ఇక్కడ రాజమండ్రి రూరల్లోని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గోరెంట్ల బుచ్చి చౌదరిని గెలిపించాలని చెప్పేసి నేను అంతా కూడా కార్యకర్తలకు ఆదేశిస్తానని చెప్పడం జరిగింది. అలాగే బుచ్చి చౌదరి కూడా ఇక్కడ నిడదవోలులోని జనసేన పార్టీ అభ్యర్థిగా కందులు దుర్గేష్కి నిన్ను గెలిపించడానికి అక్కడ టీడీపీ శ్రేణులందరినీ కూడా నేను అందరినీ ఒప్పిస్తాను, వాళ్ళందరూ కూడా అక్కడ వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ కూడా టీడీపీ శ్రేణులందరినీ కూడా నచ్చజెప్పి వాళ్ళందరూ కూడా అలాగే ఇతర నాయకులు అందరూ కూడా కార్యకర్తలు కూడా అందరినీ కూడా ఒప్పించి ఈయన గెలుపొందే విధంగా మీకు సహకరించే విధంగా నేను కూడా సహకరిస్తానని చెప్పడం జరిగింది. అయితే నిడదవోలు